వార్తల్లోకి వెళ్తే విన్సెంట్ ఫెర్రర్ కి అశ్రు నయనాలతో అంజలి ఘటిస్తూ తుది వేడుకలు పలికింది అనంతపురం. అంత్యక్రియలకు ప్రజలు వేల సంఖ్యలో వచ్చారు. మంత్రి రఘువీరారెడ్డి కూడా పాల్గొన్నారు. ఫెర్రర్ సేవలు మర్చిపోలేనివని సంతాప సభలో రఘువీరా గుర్తు చేశారు. ప్రజాసేవ ధ్యేయంగా అనంతపురంలో ఫెర్రర్ ఓ ప్రభుత్వాన్ని నడిపారని చెప్పారు. పేదల బతుకుల్లో ఫెర్రర్ వెలుగు దీపాలు వెలిగించారని అవి యావత్ ప్రపంచానికి దారి చూపుతాయన్నారు. అనంతపురంలో ఫెర్రర్ విగ్రహాన్ని పెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని రఘువీరా చెప్పారు. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలకు దీటుగా అంతకంటే మంచి ఉన్నతమైనటువంటి విలువలతో విద్యను బోధించేటువంటి వందలాది పాఠశాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి విషయంలో కూడా ఈ జిల్లాను 40 సంవత్సరాలుగా ఒక్క మాటలో నేను చెప్పాలంటే ఎప్పుడు ఏ పార్టీ ప్రభుత్వాలు ఉన్నా ఫాదర్ ఫెర్రర్ గారు ఒక మినీ ప్రభుత్వంగా ఒక అనంతపురం ప్రభుత్వంగా పనిచేస్తూ వచ్చినారు ఈ 40 సంవత్సరాలు.